హాయ్ వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. ఇది నా మినీ షాపింగ్ వ్లాగ్. ముందుగా మా బాబు లంచ్ బాక్సెస్ స్నాక్ బాక్సెస్ మార్చేసాను నేను. సో ఇదివరకు నేను అలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ వాడేదాన్ని లంచ్కి. సో అవి మిల్టన్ కంపెనీవే, కానీ ఆ తర్వాత నేను ఇలాంటి స్టీల్ దానికి షిఫ్ట్ అయిపోయాను. ఇది 1 మంత్ నుంచి వాడుతున్నాను లేని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఈ బాక్స్కి చక్కగా మనం కూరన్నం పెరుగన్నం వేసుకుంటానికి కాకుండా పైన చిన్న స్నాక్స్ అవి పెట్టుకుంటానికి కూడా ఇచ్చారు. ఇవి పాతకాలంలో బాక్సులు. నాకు అసలు ఇన్ని బాక్సెస్ హాట్ బాక్సెస్ అన్నీ మార్చిన తర్వాత నాకు ఫైనల్గా ఇదే బెస్ట్ అని అనిపించింది. మా బాబు క్లిప్స్తో కూడా బాగానే తీసుకుంటున్నాడు. సో దీంతో పాటు స్నాక్ బాక్స్ కూడా మార్చేశాను. సో స్నాక్ బాక్స్ కూడా ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అంత సేఫ్ కాదని చెప్పి నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నా. యాక్చువల్గా తీసుకుంటాం కోసమే వెళ్ళాం డీమార్ట్కి. సో ఇది 169 రూపీస్ పడింది. సేమ్ అదే మోడల్, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ పైన ఇంకో లేయర్ ఇలా వచ్చింది. సో స్నాక్స్ ఫ్రూట్స్ అవి కట్ చేసిన పెట్టిన మన డేట్స్ అవన్నీ పెడతాను కదా, వాటికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సో ఫైనల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా స్టీల్కి షిఫ్ట్ చేస్తున్నా. ఒకేసారి కొనలేను కదా, అప్పుడప్పుడు కొంటున్నా. సో దానికోసం నిన్న కొంచెం చిన్న షాపింగ్ చేశాను. అందులో మీకు ఆల్రెడీ చూపించాను కదా స్నాక్ బాక్స్. సో ఈ స్నాక్ బాక్స్ తీసుకున్నాను. మా హస్బెండ్ కూడా స్టీల్ బాక్సెస్లోనే పెడుతున్నాను. అండ్ ఇంకోటి ఆయనకి కొంచెం ఫ్రూట్స్ అవి బాక్స్లో పెట్టడం కోసం ఇది తీసుకున్నా. ఇది గ్లాస్ జార్. ఇది కూడా నేను డీమార్ట్లో తీసుకున్నా. ఇది నాకు 99 రూపీస్ పడింది, చాలా చీప్. ప్లస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. 99 రూపీస్కి వర్త్ అని అనిపించింది నాకు. డీమార్ట్లో కొన్ని బెటర్గా ఉంటాయి, కానీ కొన్ని చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. కానీ డీమార్ట్కి వెళ్ళే ముందు మనం ఏం కొనాలనుకుంటున్నామో లిస్ట్ అవుట్ చేసుకుని కొనటం బెటర్. లేకపోతే అనవసరంగా చాలా కొనేస్తూ ఉంటాం. తర్వాత ఇదొకటి స్పూన్ హ్యాంగర్ అనమాట. స్పూన్స్ పెట్టుకోవడానికి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. లైటర్ అలాంటివి పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇది నాకు 40 రూపీస్ పడింది. ఇది కూడా డీమార్ట్లోనే తీసుకున్నాను. కొన్ని డీమార్ట్లో కాకుండా కొన్ని బయట కూడా తీసుకున్నాను. అండ్ తర్వాత స్పూన్స్ తీసుకున్నా మా బాబు. తర్వాత ఈ గిన్నె ఒకటి తీసుకున్నాను. ఇది నేను డీమార్ట్లో తీసుకోలే, ఇది బయట తీసుకున్నా. ఇంట్లో ఉన్న అల్యూమినియం అవన్నీ చాలా మార్చేసి ఇంకా మనీ వేసుకొని తీసుకున్నాను. అండ్ చాలా వెయిట్గా బాగుంది ఈ గిన్నె. సో ఇందులోనే కుక్ చేద్దాము, నిదానంగా నాన్ స్టిక్ కూడా మానేద్దామని అనుకుంటున్నాను, అందుకనే తీసుకున్నాను. తర్వాత ఇలాంటి తెల్లవన్నీ మార్చేసాను. ఇది ఒక్కటే ఉంచాను, ఏమైనా హెయిర్ ప్యాక్స్ వేసుకుంటానికి దేనికైనా పనికొచ్చుద్ది అని చెప్పి ఉంచాను. సో ఫైనల్గా ఈ గిన్నె తీసుకుని దీని మీద మూత కరెక్ట్గా ఫిట్ అయ్యేది స్టీల్ది నా దగ్గర ఉంది, అందుకని మూత కొనలేదు. తర్వాత స్పూన్స్ తీసుకున్నాను. స్పూన్స్ ఎప్పుడు నేను డీమార్ట్లో తీసుకుంటా. మా బాబు 2 డేస్కో 3 డేస్కో స్పూన్ ఖచ్చితంగా పోగొట్టుకుని వస్తాడు, అందుకని ఇంకా స్పూన్స్ కూడా తీసుకున్నాను. తర్వాత ఒక పీలర్ తీసుకున్నా. ఇప్పుడు నేను డైట్ చేస్తున్నాను కాబట్టి సలాడ్స్ ఎక్కువ తింటున్నాను, దానికోసం ఈ పీలర్ తీసుకున్నాను. ఇది నేను ఆల్రెడీ మీషోలో కార్ట్లో యాడ్ తీసుకుందామని, కానీ ఇక్కడ బయట దొరికిందని తీసుకున్నాను. ఇది మన క్యారెట్ని చాలా సన్నగా స్లైస్ చేస్తుంది అనమాట. క్యారెట్ టమాటాని కూడా చెక్కు తీయచ్చు అంట, కానీ నేను ట్రై చేయలేదు. ట్రై చేసి చూపిస్తాను మీకు తర్వాత. సో ఇందులో 3 బ్లేడ్స్ ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే అది ఆప్షన్ పెట్టుకుని అది తిప్పుకొని పక్కన వీల్ లాగా ఇస్తాడు, అది తిప్పుకొని మనకి ఏది కావాలంటే అది కట్ చేసుకోవచ్చు. క్యారెట్ అయితే ట్రై చేశాను నేను ఆల్రెడీ, చాలా బాగా కట్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పుడైనా చూపిస్తాను. బట్ మస్ట్ బై అనమాట. మీకు డీమార్ట్కి వెళ్ళే ఖాళీ లేకపోతే మీరు మీషోలో కూడా ఉంది, ఇది ఒకసారి ట్రై చేయండి. చూడండి పక్కన ఇలా వీల్ ఉంది, దీన్ని తిప్పుకుంటే మనం క్యారెట్, కీరా, ఈవెన్ టమాటో కూడా స్లైస్ చేయొచ్చు అంట. చాలా బాగుంది, మస్ట్ బై ప్రోడక్ట్ అనమాట ఇది. ఎవరైనా రెగ్యులర్గా సలాడ్స్ చేసుకునే వాళ్ళకైతే ఇది బాగా పనికొస్తుంది. అండ్ ఇది ప్రైస్ కూడా 89 రూపీసే. నాకు చాలా బెటర్ అనిపించి తీసుకున్నా. మీషోలో అయితే 150 ఉంది. సో డీమార్ట్కి వెళ్తే ఇక్కడ తీసుకోండి, కుదరదు అనుకుంటే మీషోలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. డీమార్ట్కి వెళ్తే ఒక 89 ప్రోడక్ట్తో మనం ఏం బయటికి రాము, ఖచ్చితంగా ఒక 500 పైనే బిల్ చేస్తాము. దానికంటే 150 పెట్టి మీషోలో కొనుక్కుంటమే బెటరు. నేను ఎలాగో వెళ్ళాను కాబట్టి తీసుకున్నా. తర్వాత మిక్సీ జార్ కూడా పాడైపోయిందని ఇది బయట లోకల్ మార్కెట్లో తీసుకున్నా మిక్సీ జారు. మిక్సీ జార్ మేము బాగా యూస్ చేస్తాం, రోజు మా ఇంట్లో చట్నీ ఉండాల్సిందే. అయితే నేను చేసిన తప్పండి, మిక్సీ జార్ అసలు అంట్లో వేయకూడదు. నేను మామూలుగా జ్యూస్ జార్స్ అయితే అసలు వెయ్యను.
అండ్ ఇది కూడా వేయకుండా ఉండాల్సింది, బాగా పాడైపోయింది, కిందంతా వెట్ అయిపోయి ఎన్నిసార్లు క్లీన్ చేసినా అది అలాగే ఉంది. అప్పుడు మొన్న షాప్ ఆయన చెప్తున్నారు ఇది సపరేట్గానే వాష్ చేసుకోవాలి, అసలు మామూలుగా అంట్లో వేస్తే ఇలాగే పాడైపోతూ ఉంటాయని. సో తర్వాత ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కూడా మార్చేశాను. ఇడ్లీ కుక్కర్ కొందామని చూశాను, కానీ నాకు ఎందుకు అది వేస్ట్ అని అనిపించి ఇడ్లీ ప్లేట్సే తీసుకున్నాను. ఆల్రెడీ మన దగ్గర కుక్కర్స్ ఉన్నాయి కదా, అందులో పెట్టుకోవచ్చులే, అన్నీ మార్చేయాలంటే చాలా కష్టం అని చెప్పి తీసుకోలేదు. నేను ఇడ్లీ కుక్కర్లో అయితే సిక్స్ ప్లేట్కి 6 ఇడ్లీస్ అంట. అన్ని ఇడ్లీస్ ఎవరు తింటాము, మేమున్నది ముగ్గురమే కదా అని చెప్పి ఈ ప్లేట్స్ తీసుకున్నాను. అండ్ తర్వాత ఇంకో బాక్స్ ఉంది సర్దేది, ఇదైతే నేనేం కొనలేదు, ఇవన్నీ మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్. నేను లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు మ్యారేజ్ గిఫ్ట్స్ అన్నీ తీసుకెళ్ళు, లేదంటే ఇంకా వేస్ట్ అయిపోతాయి అవి అని అంటే, ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే చాలా గిఫ్ట్స్ పాడైపోయినాయి. అందులో కొన్ని ఇంకా నేను ఆ బాక్సెస్ అన్నీ తీసేసి సపరేట్గా వేరే బాక్స్లో పెట్టి తీసుకొచ్చాను. చాలా ఫ్లాస్క్స్ కానీ చాలా పారేసాము అన్నీ. అసలు ఇవి ఎవరెవరు గిఫ్ట్ ఇచ్చారో కూడా తెలీదు. కొన్ని వాటికి లేబుల్స్ ఉన్నాయి, కొన్ని వాటికి అసలు అవి కూడా లేవు. ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఇచ్చినవి. అండ్ కొన్ని మా మామయ్య గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి కూడా చాలా గిఫ్ట్స్ వచ్చినాయి, అవి కూడా చాలా పాడైపోయినాయి. చాలా ఫ్లాస్క్స్ పారేసాము. అండ్ పింగాణివి చాలా ఐటమ్స్ పారేసాము, అవన్నీ మొత్తం క్రాక్స్ వచ్చేసినాయి. సో అలాగే బాక్సెస్లో ఉండటం వల్ల దగ్గర మా మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అయింది. సో అందుకని అన్నీ పాడైపోయినాయి. సో నేను ఒకటి చెప్తే, ఎవరికైనా మీరు ఇలాంటి గిఫ్ట్స్ వస్తే మీరు దయచేసి మీరు కబోర్డ్స్లో దాచుకోవద్దు, యూస్ చేసేయండి. ఇక్కడ నేను సాసెస్ కూడా తీసుకొచ్చాను, దీనికి కూడా లైట్గా క్రాక్స్ వచ్చినాయి. నేను మీకు చూపిస్తాను, వీడియోలో కనిపించుద్దో లేదో నాకు డౌటే. లైట్గా క్రాక్స్, అవి చూస్తే క్రాక్స్ కాదు, అది ఒక డిజైన్ అని అనిపిస్తుంది చూడండి, బట్ చేత్తో అంటుంటే లైట్గా గీరుకుంటుంది. ఇది మనం పింగాణి ప్లేట్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇందులో తినలేము, ఎందుకంటే అది పైనంతా పెచ్చులుగా ఊడిపోతుంది, మళ్ళీ ఫుడ్తో కలిసి మనం తినేస్తాం కదా, అందుకనే మొత్తం డిన్నర్ సెట్ అంతా పారేసాము, 8 ప్లేట్స్ దాకా పారేసాము. బట్ ఇవి మాత్రం నేను ఏదైనా క్రాఫ్ట్ ప్లస్ ఇందులో మనం ఏం ఫుడ్ వేసుకోము కదా, కప్ కింద సాసర్లాగా యూస్ చేయొచ్చులే, సపోర్ట్ కింద లేదా ఏమైనా క్రాఫ్ట్ చేయొచ్చులే అని చెప్పి తీసుకొచ్చాను. చూడాలి, యూజ్ అవ్వకపోతే అవి కూడా పారేస్తామే, ఇంకేం చేయలేము. సో ఫైనల్గా ఇలా కొన్ని ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాను. మనకి ఎవరైనా పింగాణి ఐటమ్స్ గిఫ్ట్ చేస్తే ఒకటి మనం అవి యూస్ చేసేయాలి, లేకపోతే తిరిగి ఎవరైనా ఫంక్షన్స్కి మళ్ళీ అవే గిఫ్ట్ కింద ప్యాక్ చేసి ఇచ్చేయాలి. అంతేగాని కబోర్డ్స్లో పెట్టుకుని సంవత్సరాలు దాచుకుంటే అవన్నీ పారేయటం తప్పించి మనం ఏం చేయలేము. ముఖ్యంగా డిన్నర్ సెట్ ఒక్కసారి చెక్ చేసుకొని తీసి ఇలా అయిపోతే బ్లైండ్గా పడేయటమే, ఇంకేం చేయలేము. లేదు బాగానే ఉందంటే ఫస్ట్ యూస్ చేసేసుకుంటాం బెటరు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉంటారని నేను చెప్తున్నాను. సో ఫైనల్గా ఇవన్నీ కొన్ని తీసుకొచ్చాను, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మళ్ళీ దసరాకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా కంపల్సరీ తీసుకెళ్ళిపోమన్నారు అత్తయ్య గారు. అవన్నీ పాపం ఆవిడ క్లీన్ చేసుకోలేకపోతున్నారు. సో ఇలా చాలా ఐటమ్స్ అయిపోయినాయి. ఇవన్నీ తెచ్చుకున్నానే కానీ నాకు పెట్టుకునే ప్లేస్ లేదు. నేను ఇంకో కబోర్డ్ ఖాళీ చేసి ఇవన్నీ పెట్టాలి, చూస్తా. ఇవి కూడా నేను యూస్ చేసేద్దాం అనుకుంటున్నాను, రెగ్యులర్గా ఏదైనా జ్యూసులు తాగడానికి అలా యూస్ చేసి తీసేద్దాం అనుకుంటున్నాను. ఎన్నాళ్ళని దాచుకుంటాం ఇవి. సో అందుకని ఆ పైన ఉన్న కబోర్డ్ మా బాబు స్టేషనరీ పెట్టేదాన్ని అక్కడ, అదంతా ఖాళీ చేశాను. ఇప్పుడు అక్కడ ఇవన్నీ ప్లేస్ చేసేస్తాను. సో పైన నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, అవి చాలా తక్కువ, ఎందుకంటే మా ఇంటికి గెస్టులు రారు కాబట్టి నేను ఎక్కువ కొన్నాను. సో అండ్ డీమార్ట్లో ఈ మ్యాట్ కూడా తీసుకున్నాను. నేను ఎప్పుడు మ్యాట్స్ డీమార్ట్లో తీసుకుంటాను. సో 5 ఇయర్స్ నుంచి సేమ్ ఇలాంటి మ్యాటే వాడుతున్నాను, అస్సలు పాడవలేదు. అందుకని ఈసారి కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది నాకు 199 రూపీస్ పడింది. అసలు స్లిప్ అవ్వదు అనమాట. బాత్రూమ్ దగ్గర ముఖ్యంగా ఇంట్లో ఎక్కడైనా ఈ మ్యాట్స్ వేస్తాను. మ్యాట్స్ దగ్గర అసలు కాంప్రమైజ్ అవ్వను, ఎందుకంటే మా బాబు ఒకసారి మ్యాట్ మీద జారే పడి కాలు ఫ్రాక్చర్ అయింది. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను నేను. సో ఫైనల్గా ఈ కప్స్, ఈ గ్లాసెస్ ఇవన్నీ సదిరేసాను. చూడటానికి బాగానే ఉంది, కానీ నేను కూడా ఇవన్నీ అప్పుడప్పుడు యూస్ చేసేయాలి. మళ్ళీ ఇవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ కబోర్డ్స్లో పెట్టి నేను ఇంకో 10 ఏళ్ళు దాయాలని అనుకోవట్లేదు. సో నేను కూడా ఏదో విధంగా ఇవన్నీ యూస్ చేసేయాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి. సో ఫైనల్గా ఈ ఆర్గనైజేషన్ అన్నది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.